వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగ్రహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. నిజానికి మతి భ్రమించి ఇలా చేస్తున్నారా, లేకపోతే కావాలని రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారా అనే సందేహం కూడా చాలా మందికి ఉంది. అయితే ఒకానొక ఊరిలో, అదే విజయవాడకి దగ్గరలో ఉన్న పెనుమలూరు అనే ఊరిలో ఒక బీజేపీ కార్యకర్త మీద ఇక వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం అయితే జరిగింది. అది కూడా ఎందుకోసమని, జై జగన్ అని వీళ్ళు నినాదించమన్నారు. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను అలా చెప్పను అని కళాఖండిగా చెప్పడం జరిగింది. ఇక ఊరుకోకుండా ఈ వైసీపీ కార్యకర్తలు ఆయన మీద దాడి చేయడం మొదలు పెట్టారు. ఆయన జోబులో ఉన్నటువంటి 3,000 రూపాయల డబ్బుని, అంతేకాకుండా సెల్ ఫోన్ ని తీసుకొని ఆయన ఒంటి మీద ఉన్న బట్టలను కూడా నరి రోడ్డు మీద విప్పించి ఎంతో కిరాతకంగా ప్రవర్తించారు. అయితే ఇక బాధితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఎంక్వైరీ ప్రారంభించారు. అయితే నిజంగానే దాడి జరిగిందని, నిజంగానే ఇలా చేశారని చెప్పేసి ఎంక్వైరీలో అయితే తేలడం అయితే జరిగింది. ఇది ఇలా ఉంటే ఇక ఇంత దారుణంగా ఇలా అల్లరి మూకల ఒక రౌడీజం లా ఇలా వైసీపీ కార్యకర్తలు చేస్తుంటే ఎంత దారుణం అని చెప్పి అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇక దీని మీద వైసీపీ నేతలు కూడా స్పందించాల్సి ఉంది. ఇక ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకుల ఆగ్రహాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక రౌడీజం లా మారిపోతుంది. మొన్నటికి మొన్న పేరు నాని కూడా స్టేజ్ మీదకి వచ్చి వయసు రీత్యా కూడా గౌరవం లేకుండా 36 ఏళ్ల వయసులో ఇంకా అధికారం ఎందుకు అన్న రీతిలో అయితే ఆయన ఎన్నో వ్యాఖ్యలు, ఎంతో నీచమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ నాయకులే ఈ రీతిన ఉంటే ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటి? కార్యకర్తలు కూడా అదే ధర ఎంచుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరగడం అయింది. ఇక ఇది రౌడీ రాజ్యంగా ఏలుతుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక చూసుకుంటే ఇది రెచ్చగొట్టే పని అని మరికొంతమంది అంటున్నారు. కావాలని కూటమి ప్రభుత్వంలోని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, వారిని రెచ్చిపోవడం వల్ల మనకు లాభం అనే రీతిలో అయితే వీళ్ళు స్పందించడం జరుగుతుంది. ఇలా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ అసలు ఏం సందేశం ఇవ్వాలని ఇలా ఇలాంటివి చేస్తున్నారని కూడా చాలా మంది అంటున్నారు. ఏదేమైనా సరే ఇక నెక్స్ట్ మేమే వస్తాం, మాదే రాజ్యం, ఇప్పుడు మా మీద నిర్దాక్షిణంగా, అంటే వాళ్ళు దాడి చేసినా సరే మేము దాడి చేయట్లేదు, మా మీద నిర్దాక్షిణంగా నిందలు వేస్తున్నారు, మా మీద నిర్దాక్షిణంగా కేసులు పెడుతున్నారు, ప్రతిసారి మీ ప్రభుత్వమే ఉండదు మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఒక్కొక్కరు పని చెబుతా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇది ఎలా ఉంది అంటే నిజంగా ఇండైరెక్ట్ గా కూడా కాదు, డైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నారు. రేపు పొద్దున మీ పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంటుంది అని. అంటే వాళ్ళు తప్పులు చేసినా, వాళ్ళు కొట్టినా సరే ఇక్కడ కేసులు పెట్టకూడదు, ఏం చేయకూడదు, వాళ్ళతో కొట్టించుకోవాలి, తిట్టించుకోవాలి. మన రీసెంట్ గా కూడా ఫ్లెక్సీలు ఏంటండి, రప్ప నరికేస్తాం, ఇవన్నీ సినిమాలకే బాగుంటాయి డైలాగులు, డైరెక్ట్ గా బాగో. ఇలా చంపుకోడాలు కొట్టుకోడాలు పోతే ఇక రౌడీ రాజ్యం వెళ్తుంది తప్ప నిజంగా ప్రజాస్వామ్యం ఉండదండి. ప్రజలు సంతోషంతో సుఖశాంతులతో ఉండాలంటే ఇటువంటికి దూరంగా ఉండండి. నిజంగా ఒకవేళ కూటమి ప్రభుత్వం తప్పు చేసిందని అనుకుందాం, తప్పు చేస్తే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతే తప్ప కూటమి ప్రభుత్వం స్పందించేలాగా, వాళ్ళు రియాక్ట్ అయ్యేలాగా రెచ్చగొట్టకూడదు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే ప్రజల మనస్సు గెలుచుకొని ప్రజల మద్దతుతో ముందుకెళ్ళాలి తప్ప ఇలా రౌడీజం చేసి రెచ్చగొట్టి ఎదుటి వాళ్ళని బ్యాడ్ చేసి వీళ్ళు బ్యాడ్ అయ్యి ఇది కరెక్ట్ కాదని చాలా మంది అయితే స్పందిస్తున్నారు. ఏదేమైనా సరే ఇక విజయవాడ దగ్గర ఉన్న పెనుమలూరులో ఇటువంటి దారుణం చోటు చేసుకోవడం నిజంగా నీచమని మరికొందరు అయితే వాదనలు వినిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? ఇటువంటివి ఇంకా ఆగ్రహాలు జరుగుతూనే ఉన్నాయా? మీ ప్రాంతంలో కూడా ఇలాంటివి చోటు చేసుకున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.